చాలా తక్కువగా ఉన్నావేమో. ప్రతిదానికి భయపడిపోతూ, ప్రతిదానికి కృంగిపోతూ, ప్రతిదానికి ఏడ్చేస్తూ. కొంతమంది చూడండి ప్రతిదానికి ఏడ్చేస్తూ ఉంటారు, కారణం ఉన్నా లేకపోయినా. వై ఆర్ యూ సో వీక్ డియర్ సిస్టర్? బీ స్ట్రాంగ్, ధైర్యంగా ఉండు. దేవుని సన్నిధిలో కార్చు, మనుషుల ముందు కాదు ఊరుకూరికే కన్నీరు కార్చడం. దేవుని సన్నిధిలో కార్చు కన్నీరు, దేవుని ఎదుట కార్చు కన్నీరు. దేవుడు నీ పరిస్థితులను మారుస్తాడు. దేవుని సన్నిధిలో నువ్వు కన్నీరు కార్చిన ప్రతిసారి అది నీ గుండెల్లో గొప్ప ధైర్యాన్ని నింపుతూనే ఉంటుంది అని గుర్తుపెట్టుకో. అందుకని మనుషుల ఎదుట కన్నీరు కార్చి వారి సింపతి కొరకు నువ్వు ఎదురు చూడొద్దు, వారి సింపతి కొరకు ఆశపడద్దు. మనుషుల ముందు కన్నీరు కారిస్తేనే ఆర్థిక సంబంధమైన సమస్యలు నాకు సహాయం చేస్తారేమో అండి, మనుషుల ఎదుట కన్నీళ్లు కారిస్తే మమ్మల్ని ఆదుకుంటారేమోనండి అని మనుషుల ఎదుట వెళ్ళి నువ్వు జాలిగా ప్రవర్తించొద్దు. దేవుని జాలి కొరకు వేడుకో, దేవుని జాలి కొరకు ఎదురు చూడు, దేవుని జాలి కొరకు కనిపెట్టు నీ జీవితంలో. ఆయన నీ జీవితాన్ని ఉద్ధరిస్తాడు, లేవనెత్తుతాడు.